పహల్గామ్లో మొన్న జరిగిన ఉగ్రదాడిలో 28 మంది భారతీయులు చనిపోవడం దురదృష్టకరం. వాళ్ళు హిందువుల ముస్లింలు అనేది కాదు, వాళ్ళు మా తోటి సహోదరులు. వాళ్ళ మరణం ఇంకా ఎలాంటి శక్తి ఉన్నా భారత ప్రభుత్వం వాళ్ళందరినీ శిక్షించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. భారతదేశంలో మనందరం పౌరులుగా ఉన్నాం. భారత పౌరులుగా మనం క్రిస్టియన్, ముస్లిము, హిందూ అని చూడకూడదు. దేశం పైన దాడి జరిగితే దేశమంతా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఆ ఉగ్రవాదులను చూపిద్దాం. భారతదేశంలో ఎంతోమందికి జీవనోపాధి కల్పించి బతకడానికి బతుకు విలువ ఇచ్చి దేశం గేట్లు ఓపెన్ చేసి దేశం నుంచి సహాయాన్ని అందించిన ఆ పాకిస్తాన్ని తక్షణమే కట్టడి చేయాలి. ఆ ఉగ్రవాదులు ఎంత పెద్దలైనా ఆ దేశం ఇంతగా అరుస్తున్నా ఆలోచిస్తున్నా ఎటువంటి క్షమాభిక్ష లేకుండా చనిపోయిన వారికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం అందరము ఏకమై దేశం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మతాల కోసమో కులాల కోసం పనిచేయడానికి ఇది మతం విషయమో కాదు, కులం విషయమో కాదు. ఇది దేశ భవిష్యత్తు. దేశంపై జరిగిన దాడి, దేశ పౌరునిపై జరిగిన దాడి, దీని అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక 28 మంది పౌరులను మనం కోల్పోవడానికి కారణమైన వారిని క్షమించడానికి వీల్లేదని మేము చెప్తున్నాం. నేను భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఈ ఆదివారం అందరము సంఘాల్లో, చర్చిల్లో నల్ల బ్యాచ్లు వేసుకొని కూర్చొని శాంతియుత వాతావరణం నెలకొల్పేలాగా ప్రార్థనలు చేద్దాం. వాళ్ళ కుటుంబాలకు ఆదరణ కలిగేలాగా ప్రార్థిద్దాం. ఇప్పుడు మన దేశం రక్షణలో, మన దేశం కోసం పోరాటంలో చనిపోయిన వీర జవాన్లకు, వాళ్ళ కుటుంబాలకు శాంతి కలిగేలాగా, ఆదరణగా ఉండేలాగా మనం ప్రయత్నిద్దాం. అందరం కలిసికట్టుగా దేశ భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం పాటుపడదాం. జై హింద్.